అంటే ఢిల్లీలో దొరికారు ఒక పనికిమాలిన బ్యాచ్ 10 మంది. ఆ బ్యాచ్ని ఏం చేశారో తెలుసా? మన ఆంధ్రాలో దొరికారు, మన తెలంగాణలో దొరికారు అని చెప్పేసి కొంతమంది పనికిమాలిన వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు. అట్లాంటివి చూసి మన అన్నలు వచ్చేసి ఇట్లాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు. మన ఆంధ్ర, మన తెలుగు వారు అంత ఇనా మన తెలుగు వాళ్ళు అంత దిగజారలేదు. కర్ణాటక బ్యాచ్ కొంతమంది ఉంటారు, ముంబై బ్యాచ్ కొంతమంది ఉంటారు. వాళ్ళు హైటెక్ సిటీ వెళ్తే కొద్దిగా కనపడతారు. అంత రోడ్డు మీద అంత లేదన్న. పోలీసులు ఫుల్ కంట్రోల్. అర్థమైందా? నైట్ 10 దాటితే పోలీస్ బాబాయ్ ఏడన్నా కానీ చిన్న 2 నిమిషాల్లో కనపడతాడు. ఇట్లాంటి యథవాసాలు వేసే వాళ్ళకి ఆ భయం అనేది హైదరాబాద్ సిటీకి ఉంది. హైదరాబాద్కి పేరు ఉంది. ఆ పేరు చెరగొడతాం ఎవడి వల్ల కాదు. సరే, హైదరాబాద్ పక్కన పెట్టిన కర్ణాటక అయినా సరే ఎందుకు ఇలా లేడీస్ కూడా ఎందుకు అలా డ్రగ్స్ తీసుకోవడం, లేకపోతే మందు ఎక్కువ బానిసవడం ఎందుకు? మాఫియా అనేది మాఫియా అన్నది గవర్నమెంట్ తరఫున నడిచే ఎంత కంట్రోల్ చేసినా కానీ గవర్నమెంటే నడపాల్సిన పరిస్థితికి తీసుకొచ్చింది. ఒకప్పుడు గవర్నమెంట్ నడిపేది కాదు అది. కానీ గవర్నమెంట్ తీసుకుని మరీ విపరీతం అయిపోతుందని చెప్పేసి గవర్నమెంట్ తీసుకుని కంట్రోల్ చేస్తుంది. దాన్ని ఆరోగ్యాలు పాడవకుండా చాలా చర్యలు తీసుకుంటుంది. అది కొంతమంది గవర్నమెంట్ పెద్దలు ఉంటారు చూసావా, వాళ్ళ కింద ఇంకా నలిగిపోతుంది తప్ప మన దక్షిణ భారతదేశంలో అయితే కంట్రోల్లో ఉంది. నువ్వు కర్ణాటక తీసుకుని, ఇటు తమిళనాడులో తీసుకున్నా, ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో తీసుకుంటే అది అనేది కంట్రోల్లో ఉంది. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది అనేది లేకుండా నడుస్తుంది. అది ఏ గవర్నమెంట్ ఉన్నా తెలంగాణ టాప్ 1లోనో 2లోనో టాప్ 3లో అయితే ఉంటుంది. దేనిలో అన్నా? తాగడంలో ఉండాలన్నా. తాగడంలో తప్పేముంది చెప్పు? కంట్రోల్లో ఉంది. ఇంతకుముందు కర్ర చూపించింది చూసాం మా మేడం గారు. అర్థమైంది? కర్ర భజన అనేది లేదు కాబట్టి కంట్రోల్లో ఉంది. కాబట్టి శుభ్రంగా తాగినా వెళ్తున్నారు, పడుకుంటున్నారు. ఎటువంటి లొల్లిలు, గొడవలు, ఎటువంటి ఇబ్బందులు అనేవి లేవన్నా. ఏమైనా తాగిన కానీ దిగిపోతుంది అంటారు చూసా. అంటే ఇంటికాడ అమ్మ నాన్న కష్టాన్ని అమ్ముకొని తాగినా పర్లేదు అంటారా? అది వేరన్నా, అప్పుడు వేరన్నా. ఓకేనా? ఈ మధ్యకాలంలో మా జగన్మోహన్ రెడ్డి గారు కల్తీ ఒకటి అలవాటు ఉంది, అందుకే నాకు అలవాటు లేదన్న. పెద్దన్నా నువ్వు వలేవాడివి. అడిగావు కొంచెం మంచి క్వశ్చన్ కానీ ఏదన్నా తాగేవాళ్ళు తాగాలన్నా. దాని విలువ తెలిసిన మా ఫ్రెండ్స్ ఉన్నారు 20 మంది 30 మంది. అరే నీకు తాగితే తెలిసిద్దిరా అని అంటారు మా ఫ్రెండ్స్. అన్న తాగడం మంచిది కాదని టీవీ ముందే వేస్తారు, అన్నిటి ముందే వేస్తారు, ఆ సీసా మీద కూడా వేస్తారు. నువ్వు తాగకుండా అలవాటు పడినాడు తాగకుండా ఉంటాడని చెప్పు. అది కంట్రోల్ అయింది. ఓకేనా? ఇంతకుముందు బేవత్సంగా ఉండేది. తన్నులు ఉండేవి, గొడవలు ఉండేవి, యాక్సిడెంట్లు ఉండేవి, ఎన్నో ఉండేవి. అవన్నింటినీ కంట్రోల్ చేశారు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని టయానికి 9-10 మూసేస్తున్నారయ్యా. ఓకేనా? వైన్ షాప్ కాడికి వెళ్ళి చూడు, 10 దాటితే హైదరాబాద్లో కనపడతాయంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. మొన్న జనవరి 1కే తీసుకో, 11 దాకా 1 గంట పర్మిషన్ ఇచ్చారు. ఎక్కడన్నా అది రాంగ్ ఇన్ఫర్మేషన్. మొన్న జనవరి 1కి 31 నైటే 11:30 కల్లా మూసేశారు హైదరాబాద్లో. అదే ఉదాహరణ. తర్వాత ఎంతమంది ఏది? అరే ఫ్రెండ్స్తో తిరుగుతామన్నా. ఫ్రెండ్స్ తాగేవాళ్ళు 4 ఉంటారు. ఇప్పుడు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఫుల్గా తాగి ఉంటాడు. ఫోన్ చేస్తాడు, మామ రారా కొద్దిగా దించాలి ఇంటికాడ అంటాడు. బండి వేసుకుని వెళ్తా అని పాపం ఇంటికాడ జాగ్రత్త దించేసి మా వదిలేమో చెప్పి